టామ్ కూపర్ కూడా అంటున్నారు. ఓకే, రైట్. ఇక మరో అంశం సార్, అయోధ్య విషయానికి వస్తే ఐఐఎం లక్నో ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఏంటి అంటే అయోధ్య సంపాదన ఏ విధంగా ఉంది, సంపద ఏ విధంగా ఉంది, మన దేశానికి ఎలా కాంట్రిబ్యూట్ చేస్తోంది అనే విషయంలో ఒక క్లారిటీ కనబడుతోంది రిపోర్ట్లో. సో ఈ రిపోర్ట్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మన దేశానికి అయోధ్య రామాలయం అంటే చాలా విమర్శలు కూడా వచ్చాయి, టెంపుల్ కట్టడం అవసరమా అని చెప్పి, దేశానికి ఏం చేస్తుంది. బట్ ఈ రోజు ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది? బాబ్రీ కట్టడాన్ని కూల్చివేసిన తర్వాత సంవత్సరాల పాటు ఈ అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణం జరగాలని చాలా మంది కరసేవకులు, ధార్మికవేత్తలు, హిందూ ధర్మాన్ని ముఖ్యంగా హిందువులు కోట్లాది మంది హిందువులు భావిస్తూ వచ్చారు. దాంట్లో చాలా మంది చనిపోయారు, చాలా మంది ఉద్యమాలు చేశారు, జైళ్లలో ఉన్నారు. ఎన్నో వ్యయ ప్రయాసల కూర్చి ఎంతో సంఘర్షణ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయోధ్యలో రామాలయం కట్టుకోవడానికి ఆస్కారం దొరికింది. ఈ 20 ఏళ్ల 30 ఏళ్లలో ముఖ్యంగా సెక్యులర్ నాయకులుగా చెప్పబడే వాళ్ళు, అందులోనూ జర్నలిస్టులుగా పేరెన్నిక కన్న వాళ్ళు కొంతమంది చెప్పిన వ్యాఖ్య ఏంటంటే, మీరు ఇందాకన్న వ్యాఖ్య వాళ్ళు చెప్పింది. ఓ సీనియర్ జర్నలిస్ట్ నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన చెప్పిన మాట ఏంటంటే, అసలు అయోధ్యలో బాబ్రీ కట్టడం, అక్కడ మసీదు వద్దు, దేవాలయం వద్దు, అక్కడ హాస్పిటల్ లేకపోతే ఒక కాలేజో కట్టండి, అది బాగుంటుంది అని చెప్పారు. ఇది చాలా బాగుంటుంది, వినడానికి చాలా బాగుంటుంది. ఏంటంటే అవును కరెక్టే, కాలేజో హాస్పిటల్లో కడితే బాగుంటుంది కదా అని అంటారు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, కాలేజో హాస్పిటల్లో కట్టారు. నిజంగా ఈ 70 ఏళ్లలో ఎన్ని కాలేజీలు, ఎన్ని ఐఐఎంలు, ఎన్ని ఐఐటీలు, ఎంత మనం ఎడ్యుకేషన్ని, ఎంత హాస్పిటల్ వ్యవస్థని పెంచుకోగలిగాం? ఒక అయోధ్య విషయం వచ్చినప్పుడు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారు? సో ఇక్కడ క్వశ్చన్ అది. సో అయోధ్య ఇస్ ఆస్థ, అది ఒక నమ్మకం. అక్కడ రాముడు పుట్టాడని, అక్కడ రాముడు ఉన్నాడని, ఆ రాముడికి సంబంధించినటువంటి ఆయన నడిచిన భూమి అని ఒక నమ్మకం. అది మనం అక్కడ అయోధ్యలో బాబ్రీ కట్టడం ఉండవచ్చు కాక, ఇంకోటి ఉండవచ్చు కాక, అయోధ్యలో కొన్ని 30-40 ఏళ్ళుగా నాకు తెలిసి మాడపూషి శ్రీధర్ గారు ఒక బుక్ రాశారు, అయోధ్య తీర్పు వచ్చిన టైంలో, అలహాబాద్ హైకోర్టు తీర్పు వచ్చిన టైంలో ఆయన రాసిన పుస్తకం. అందులో చాలా గొప్పగా ఉంటుంది. 5 కిలోమీటర్ పంచకోశి యాత్ర అంటారు. అయోధ్య కోసమని అక్కడ గుడి లేదు, ఏమీ లేదు, జస్ట్ టెంట్ లో రాములల్లా ఉన్నాడు అంతే. అయినా కానీ 5 కిలోమీటర్ల రేడియస్ లో అక్కడ యాత్ర చేస్తారు, పాదయాత్ర నడుచుకుంటూ వెళ్తారు భక్తులు. అది ప్రతి సంవత్సరం చేసే యాత్రలాగా వాళ్ళు ఫీల్ అవుతారు. అక్కడ ఏం లేకున్నా పర్లేదు, నాకు నా నమ్మకం అది, దట్స్ ఇట్. అది నమ్మకానికి సంబంధించిన ప్రతీక. సో అట్లాంటి అయోధ్యలో ఎట్ లాస్ట్ మొత్తానికి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత గుడి నిర్మాణం అయింది. గుడి నిర్మాణం అయినప్పుడు కూడా దీనికి ఇంత ఖర్చు ఎందుకు, ఇంతమంది డొనేషన్లు ఎందుకు కలెక్ట్ చేస్తున్నారని చాలా మంది మాట్లాడారు. ఇప్పుడు తెలిసింది ఏంటంటే, యాక్చువల్లీ ఇప్పుడు అందుకోసం ఇది మాట్లాడుతున్నాం మనం. ఐఐఎం లక్నో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఐఐఎం కి సంబంధించిన ప్రతిష్టాత్మకమైన సంస్థ ఇది. ఐఐఎం లక్నో ఒక రిపోర్ట్ వెలువరించింది. ఆ రిపోర్ట్ లో తేలింది ఏంటంటే, అయోధ్య వల్ల భారత ఆర్థిక రంగానికి, అందులోనూ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థకి ఎంత బలోపేతమైంది ఈ అయోధ్య వల్ల అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. అందులో వాళ్ళు చెప్పింది ఏంటంటే, రామాలయం నిర్మాణం అయిన తర్వాత మొదటి 6 నెలల్లో 11 కోట్ల మంది భక్తులు వెళ్ళారట ఫస్ట్ 6 months లోనే. 11 కోట్ల మంది ఫస్ట్ 6 months లో వెళ్ళారట. అండ్ స్థానిక వ్యాపారుల ఆదాయం 5 రెట్లు పెరిగిందట అంతకు ముందున్న దానికి. ఆ తర్వాత 6 నెలలకి ఇప్పుడున్న లెక్కకు చూస్తే 5 times వాళ్ళ ఆదాయం పెరిగిందంట అక్కడ ఉన్న వ్యాపారులు, స్థానిక వ్యాపారులు. అండ్ అక్కడ భూముల ధరలు 5 నుంచి 10 రెట్లు పెరిగాయట. ఓకే, లోకల్ ఎంత ఎకానమీ చూడండి మీరు, ఎంత ఆర్థిక రంగానికి ఎంత ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి, మోర్ దాన్ 150కి పైగా హోటళ్లు, హోమ్ స్టేలు ఏర్పడ్డాయి. ఇంకా చెప్పాలంటే చాలా తక్కువ టైంలో హోటల్ నిర్మాణం కాదు, అది వచ్చిన తర్వాత వెంటనే అక్కడ కొంచెం డెవలప్మెంట్ చూసి, వచ్చే మనుషుల్ని చూసి, ఆ తర్వాత గానీ బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, బిగ్ హోటల్స్ పెడతారు. ఈ లోపలనే చిన్న చిన్న హోమ్ స్టేలు, నేను కూడా అయోధ్యకి వెళ్ళినప్పుడు హోమ్ స్టేలోనే ఉన్నాను. ఒక ఇల్లులో చిన్న ఒక గదిలాగా మార్చేసి ఆ గదిని రెంట్కి ఇచ్చేస్తున్నారు. ఒక అటాచ్డ్ బాత్రూమ్, ఒక రూము, బెడ్ పెట్టేసి ఇచ్చేస్తున్నారు. హోమ్ స్టేలు, అక్కడ హోమ్ స్టేలు వచ్చేసాయి. 150-200కి పైగా హోమ్ స్టేలు, హోటల్స్ వచ్చేసాయట. విత్ ఇన్ 6 months 7 months జరిగింది ఇది. అండ్ ఎవ్రీ డే ప్రతిరోజు 2 లక్షల దాకా భక్తులు దర్శనం చేసుకున్నారట. రాబోయే 4-5 సంవత్సరాల్లో 1.2 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలిగే అవకాశం ఉందని ఐఐఎం ఢిల్లీ చెప్తోంది. అంటే ఎంత ఎకానమీ పెరుగుతుందో చూడండి. నిజంగా ఇప్పుడు మన దేశంలో టెంపుల్ ఎకానమీ అనే మాట ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. టెంపుల్ టూరిజం అంటారు. నేను మీకు కొన్ని గణాంకాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ ఇదేంటంటే, ఇది నేను కొంచెం రీసెర్చ్డ్ ఆర్టికల్స్ నుంచి తీసుకున్న సమాచారమే. టూరిస్టులు, యాత్రికులు ఇద్దరు ఉంటారు యాక్చువల్లీ మన దేశంలో. 2022కి ముందు, 2022 ఆ తర్వాత, అంటే బేసికల్లీ కాశీ గాని, అయోధ్య గాని, వైష్ణోదేవి టెంపుల్ గాని, అటు తిరుమల గాని, ఉజ్జయిన్ గాని, ఈ ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళుతున్న వాళ్ళు
అండ్ గోవా, కేరళ, అస్సాం, జమ్మూ కాశ్మీర్, లేకపోతే ముంబై, లోనావాలా ఇట్లాంటి ప్లేస్లకి టూరిస్టులుగా వెళుతున్న వాళ్ళు డిఫరెన్స్ ఏంటి చూస్తే 2022లో కోట్లలో నెంబర్స్ చెప్తున్నాను నేను. గోవాకి 3 కోట్ల మంది వెళ్ళారట 2022లో. జమ్మూ కాశ్మీర్ 1.27 కోట్ల మంది, అస్సాంకి 0.99 కోట్ల మంది, ముంబైకి 0.6 కోట్లు, కేరళకు 1.88 కోట్లు. అదే మిగతా చెప్తాను నేను. ఒక అయోధ్యకి 2.2 కోట్ల మంది వీటన్నిటికి మించి, అండ్ కాశీకి 13 కోట్ల మంది. ఓకే, వైష్ణోదేవి 0.9 కోట్లు, 90 లక్షలు, అండ్ తిరుమల 2.5 కోట్లు. ఓకే, ఉజ్జయిన్ 3 కోట్ల మంది వెళ్ళారు. అంటే అర్థం ఏంటంటే ఈ దేశంలో పర్యాటకులు కాదు, భక్తులు, యాత్రికులు ఉన్నారు. ఈ రోజు చాలా ఈ ట్రావెల్ ఏజెన్సీస్ కూడా ఇందులో మళ్ళీ ఉజ్జయిన్ లో కారిడార్ నిర్మించక ముందు, కారిడార్ నిర్మించిన తర్వాత గణాంకాలు చెప్తే, కారిడార్ నిర్మించక ముందు యాత్రికులు 1.5 కోట్ల మంది వెళితే, కారిడార్ నిర్మించిన తర్వాత 3 కోట్ల మంది వెళ్ళారు. ఓకే, కాశీలో కారిడార్ మొత్తం ఆ డెవలప్మెంటల్ యాక్టివిటీ జరగక ముందు 4 కోట్లు అయితే 13 కోట్ల మంది తర్వాత సంవత్సరం 2020 కోట్లు ఇది. అండ్ అయోధ్యలో కారిడార్ కి ముందు 2 కోట్లు, కారిడార్ తర్వాత 20 కోట్లు. సో ఇంత 10x. అంటే ఒక టెంపుల్ మీద ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ చేసే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికి పోతుంది? అభివృద్ధి చేయడం వల్ల, టెంపుల్ ని కట్టడం వల్ల, టెంపుల్ సంబంధించిన పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం వల్ల, కనెక్టివిటీ పెంచడం వల్ల, రోడ్లు వేయడం వల్ల వచ్చే ఆదాయము జీడిపిలో ఎంత మారుతుందో చూడండి. ఇదంతా కూడా ఎవరికి పోతుంది? క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. రకరకాల మంది దాని మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఉంటారు. ఒక ఆలయం కేంద్రంగా ఆధ్యాత్మిక వాతావరణమే కాదు, ఆర్థిక పరిపుష్టి కూడా జరుగుతుంది అని ఈ దేశం నమ్మింది. అందుకే యాత్రికులు ఎప్పటి నుంచో ఉండేది మన దగ్గర, ఈ రోజు కాదు, కొత్తగా వచ్చింది కాదు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో అయోధ్యకు సంబంధించి ఐఏఎం ఇచ్చినటువంటి నివేదిక చాలా గొప్పది. అండ్ ఈ టైంలో మనం ఎవరైనా కానీ గుడి కడితే, అంటే గుడికి ఎందుకు కట్టడము, అసలు ఒక హాస్పిటల్ కట్టొచ్చు కదా, లేకపోతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఏదైనా కట్టొచ్చు కదా అంటే, హాస్పిటల్లు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అవి ఎట్లాగో ప్రతి సంవత్సరం బడ్జెట్లో కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి. ఆ బడ్జెట్ లో చేసిన కేటాయింపులు సరిగ్గా చేస్తున్నారా, దానికి కావాలంటే ఇంక్రీజ్ చేయండి అని మనం అడగడం వేరు. దాన్ని ఆలయానికి ముడిపెట్టొద్దు, ఇది మనం చెప్పాలనుకునేది. నేరేటివ్ కూడా ఏంటంటే దీనికి ఇది వచ్చినప్పుడే ఎందుకు దాని గురించి మాట్లాడుతున్నారు. సో ఒక తిరుమల వల్ల ఎంతమంది బతుకుతున్నారు, ఎంత పెద్ద ఆర్థిక వ్యవస్థ బిల్డ్ చేయగలుగుతున్నాం మనం. సో ఆ స్పృహలోకి మనం వెళ్ళాలి. అందుకోసమనే ఈ ఐఏఎం ఇచ్చిన నివేదిక చాలా కీలకమని ఇప్పుడు మనం టేకప్ చేశాం ఈ ఇష్యూ మీద మాట్లాడడం కోసం. చివరిగా రాహుల్ గాంధీ